అసలు ఈ ఎనర్జీ వెనుక ఉన్న రహస్యం ఏంటి? సో ఇప్పుడు సైంటిస్టులు ఏమంటున్నారు, దేవుడు లేడు అని కొంతమంది అంటున్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల యూనివర్స్ ఫారం అయింది. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది, దాంట్లో డీటెయిల్స్ వద్దు. సో దేవుడు అన్నా కూడా ఒక ఫ్రీక్వెన్సీ, హై లెవెల్ ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళే వరకు మనకి అర్థం అవ్వదు. అప్పుడు దాకా ఇలాంటి వితండ వాతలు చేస్తూ ఉంటాం. ఏ గెలాక్సీలో కూర్చొని ఏ హై లెవెల్ ఫ్రీక్వెన్సీ మమ్మల్ని అందరూ నడిపిస్తుంది, ఇంతమంది జీవుల్ని, ఇంతమంది ఏదైతే ఉందో, ఎందుకలా ఏ ఇంటెలిజెన్స్ నడిపిస్తూ ఉంది అనేది ఏదో ఒక రోజు దేవుడు ఉన్నాడో లేదో అని డెఫినెట్గా సైంటిస్టే కనుక్కొని చెప్తారు. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ H.G.Nagaraju గారు. ఈరోజు సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే అండి. చాలా మంది అంటే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక సబ్జెక్ట్ చాలా ట్రెండ్ అవుతూ ఉంది. అయితే మనిషిని, యూనివర్స్ని నడిపించే ఒక శక్తి అయితే ఉంది. కొంతమంది ఈ ఎనర్జీ ఏంటి, ఈ యూనివర్స్ అంటే ఏంటి, అసలు మన హ్యూమన్ బాడీ ఒక పెద్ద సిస్టమ్, లోపల జరిగే ఎన్నో బ్లడ్ సర్క్యులేషన్ అయి ఉండొచ్చు, అలాగే మనల్ని నడిపించే ఈ పెద్ద సిస్టమ్ అయి ఉండొచ్చు. అసలు ఈ ఎనర్జీ వెనుక ఉన్న రహస్యం ఏంటి, అసలు ఈ యూనివర్స్ ఏంటని చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో దీని గురించి మీరేం చెప్పబోతున్నారు? ఈ సైంటిస్టులు కొంతమంది దేవుడు నమ్ముతారు, కొంతమంది దేవుడు నమ్మరు. అంటే ఇప్పుడు గాలి నమ్ముతున్నారు, గాలి మా కంటికి కనిపించదు కానీ ఎక్స్పీరియన్స్ పొందుతున్నాం కానీ గాలి ఉందని నమ్ముతున్నారు. అవును. అలాగే ఎలక్ట్రిసిటీ నమ్ముతున్నారు. అవును. కరెంట్ ఎక్కడ బాబు చూపిండా బాబు అంటే తెలియట్లేదు. ఒక రెండు మ్యాగ్నెట్ అట్రాక్ట్ అవుతుంది, రెండు మ్యాగ్నెటిక్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపిండా అంటే కనిపించట్లేదు, అది నమ్ముతున్నాము. అలాగే ఇక్కడ దేవుడు లేదు అని కొంతమంది చెప్తారు, దేవుడు లేదని. అంటే దిస్ ఈజ్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద మెయిన్ టాపిక్. అయినా చెప్తాను. సో దేవుడు లేదు అనేదానికి ఇప్పుడు వాళ్ళే రీసెర్చ్ చేస్తున్నారు, దేవుడు ఉన్నారా లేదా అని. ఒక రోజు వస్తుంది, దేవుడు అనేది ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం యూనివర్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉన్నారో ఇప్పటికి చాలా పాపులరైజ్ అయిందంటే ఇప్పటికే పాపులరైజ్ అయింది. దీన్ని ఎప్పుడో మనకి ఇప్పుడు మన ఏన్షియంట్ ఫిలాసఫీ తీసుకుంటే ఈ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఉండొచ్చు, యూనివర్స్ ఉండొచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉండొచ్చు. అప్పుడంతా చాలా దానికి రిటర్న్ బుక్స్, టెక్స్ట్ ఉన్నవి. ఇప్పుడు కూడా ఈ టెక్స్ట్ ఎప్పటికీ అమెరికాకి కానీ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళిపోయినామో ఆ టెక్స్ట్ గురించి వాళ్ళు రీసెర్చ్ చేసుకొని చాలామంది కోచెస్ డెవలప్ అయ్యారు. చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఇండియన్ ఏన్షియంట్ ఫిలాసఫీ. అంటే మన గ్రంథాలు, మన పురాణాల నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేశారు. ప్రతి ఒక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఉండొచ్చు, ప్రతి ఒక్క థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇది సీక్రెట్ బుక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ బుక్స్లో బేసిక్స్ ప్రిన్సిపల్స్ వచ్చేసి ఇండియన్ ఫిలాసఫీ. సో వాళ్ళు దే హ్యావ్ గ్లోరిఫైడ్ ఇట్ యాజ్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్, ఇంకోటి ఏదో చేశారు చాలామంది. ఈ రీసెంట్గా చేసుకుంటే సీక్రెట్ బుక్ ఆథర్ ఉండే బ్రెయిన్. సో జాయ్ ఓటెలే అని ఒక యుఎస్ బేస్డ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ జాన్ అబ్రహాము. అంటే మన వాళ్ళు వదిలేసినవి వాళ్ళు పట్టుకొని కోటీశ్వర్లు అయ్యారు అన్నట్టు ఉంది ఇక్కడ. వాళ్ళు కోటేశ్వరాలు కాదు, ఇప్పుడు వాళ్ళు దీన్ని ఫౌండేషన్ వేసుకుని డెవలప్ అవుతున్నారు. ఆ కోటేశ్వరుడు అనేది వచ్చేస్తుంది, వాళ్ళకి వచ్చేస్తూ ఉంది బై ప్రొడక్ట్. దాంట్లో వాళ్ళు కూడా ఒకటే ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అమెరికాలో ది రిచెస్ట్ కంట్రీ అంటే అమెరికాలో రిచెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో కానీ 50% ఆఫ్ ద అమెరికన్స్ ఆర్ అండర్ డిప్రెషన్. ఓహో. సో ఎవరు దేనికి వాడుకుంటున్నారో ఇంకోటి దొరకట్లేదు వాళ్ళకి. ఎవరు కరెక్ట్గా ఈ ప్రిన్సిపల్స్ని వాడుకుంటున్నారో అంతే దొరుకుతూ ఉంది. హ్యాపీనెస్ అల్టిమేట్గా ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ కావాల్సినది హ్యాపీనెస్ అండ్ పీస్ఫుల్. అది పొందుతున్నారు అపార్ట్ ఫ్రమ్ మనీ. వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నారు ఈయన మన రిలయన్స్ ముఖేష్ అంబానీ. ఆయన ఎప్పుడు నాకు ఈరోజు ప్రాఫిట్ ఎంత వచ్చింది అని క్యాలిక్యులేటర్ చూసుకోడు. అవును. ఈ రోజుకి ప్రతి ఒక్క చోట్ల వచ్చి ఆయన ఆడిటింగ్ చేయట్లేదు, ఏమవుతుంది ప్రతి చాలా ఉన్నాయి స్టోర్స్ ఉన్నవి. జియో ఉండొచ్చు, జియో కాన్సెప్ట్ ఎప్పుడు నాకు ఇంత ప్రాఫిట్ పొందుతానో, నాకు ఇంత ప్రాఫిట్ వస్తుందామని చూడలేదు, ఎంతమందికి నేను ఏది ఇస్తున్నాను అనేది చూశాడు. సో ఆ కాన్సెప్ట్ మీద వెళ్ళి అక్కడ కూడా వెస్టర్నర్స్ కూడా చాలా పొందుతున్నారు. సో ఇది బై ప్రొడక్ట్స్, ఇవన్నీ బై ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఆ పని జనాలకి ఈ సర్వీస్ ఇవ్వడం, సర్వీస్ నేను ఇస్తున్నాను, వస్తాయి. జియో అనే కాన్సెప్ట్ మీద ఇప్పుడు అది కొద్దిగా డివైడ్ అవుతుంది మనకి. ఇప్పుడు కాన్సెప్ట్ మీద ఆయనకి ఏంటంటే, మనము వరల్డ్ వైడ్లో ఇండియాని డిజిటల్ ఫీల్డ్లో స్ట్రాంగ్ పవర్ చేయాలి. దానికి కావాల్సింది ఏంటి? ఇంటర్నెట్ కనెక్షన్స్. అవును. ఆ కనెక్షన్స్ మనం జనాలకి ఇవ్వాలి.
ఆ జనాల్ని ఆ ఇంటర్నెట్ కనెక్షన్స్ వాడుకొని ఫస్ట్ 1 ఇయర్ ఫ్రీగా ఇచ్చాడు. ఫస్ట్ 1 ఇయర్ ఫ్రీగా వాడుకొని చాలామంది ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయ్యారు. చాలామంది డిజిటలీ ఇదయ్యారు, ఎస్టాబ్లిష్ అయ్యారు, షైన్ అయ్యారు. ఆయనకేంటి, నాకు ఇంతమందికి తీసుకువచ్చి ఇంటర్నెట్ ఇచ్చేస్తే ఇంతమందికి ఇస్తే ఇంత నాకు వస్తుంది, ఇంత వస్తుంది అని పర్ హెడ్ క్యాలిక్యులేట్ చేసుకోలేదు. చేయాల్సింది ఏంటి, నేను ఇండియాని టెక్నాలజికల్గా ఇంటర్నెట్ యూజర్లుగా, అప్పటికి మాకు జియో వచ్చే ముందుకి ఇంటర్నెట్ యూజర్ తీసుకుంటే ఇట్స్ హార్డ్లీ 8% 9% ఇండియన్. ట్రూ సార్. అంటే అప్పుడు నిజం చెప్పాలంటే ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే ఒక 5 రూపీస్ పెట్టి 20 MB కొనుక్కున్న కార్డ్స్ మీద నడిచేది. ఆ 20 MBని 6 నెలలు వాడేవాళ్ళు, 3 months 4 months. సో ఇప్పుడైతే ఆయనకి చాలామంది యూట్యూబర్స్, ఆ టైంలో చాలామంది యూట్యూబర్స్, డిజిటల్ కోచెస్, డిజిటల్ ఇది బిజినెస్ చాలా వచ్చినాయి. చాలామంది అది వాడుకొని ఈరోజు ఎంతమంది జియోని యూస్ చేస్తున్నారు, ఆ ప్యాకేజ్ మీద ఎంత ప్రాఫిట్ వస్తూ ఉంది ఆయనకి. ఆ ప్రాఫిట్ని ఆయన ఎప్పుడు నన్ను ఇంత ప్రాఫిట్ కావాలి అనుకోలేదు. అది ఆయన ఇచ్చిన వాల్యూని అది ఎక్స్పెండ్ చేసుకుని వెళ్తూ ఉంది. వాల్యూ యాడెడ్. ఎస్, ఆడిటింగ్ చేసే ఆడిటర్స్కి ఎంతో క్రోర్స్లో పేమెంట్ ఇస్తున్నాడు ఆయన అది. సో ఇప్పుడు సైంటిస్టులు ఏమంటున్నారు, దేవుడు లేదు అని కొంతమంది అంటున్నారు, కొంతమంది లేదు అంటున్నారు. దేవుడు లేకపోతే అనేది ఒక కాన్సెప్ట్ మీద నేను చెప్తున్నాను. సపోజ్ ఇప్పుడు ఏదైతే యూనివర్స్ అంటున్నారో కాన్సెప్ట్, మన జనరల్ సైంటిస్ట్ కనపడేది ఇదన్నీ మనకి వచ్చినప్పుడు. ఇక యూనివర్స్ అది దేవుడు అనుకుంటామో యూనివర్స్ అనుకుంటామో, మనిషికి ఒక పవర్ ఇచ్చింది, సూపర్ న్యాచురల్ పవర్, థింకింగ్ ఎబిలిటీ, బ్రెయిన్. వేరే ఏ జీవికి ఇవ్వలేదు. అవును, ఆలోచన శక్తి. ఇది ఒకటే థింకింగ్ ఎబిలిటీ, ఒకటి ఆలోచన శక్తి, ఒకటి హ్యూమన్ బీయింగ్ ఇచ్చాడు. ఆ ఆలోచన శక్తి యూజ్ చేసుకుని ఈరోజు మనం అన్నీ కనిపెడుతున్నాం. అవును, ఈరోజు అయితే బేసికలీ హ్యూమన్ బీయింగ్స్ ఏంటి, హంటర్ అండ్ గ్యాదరింగ్, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ బేసికలీ హ్యూమన్ బీయింగ్స్ వచ్చింది. హంటింగ్ అండ్ గ్యాదరింగ్ నుంచి ఈరోజు మనం ఈ లెవెల్ స్థాయికి వచ్చినామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ థాట్స్. డెఫినెట్లీ. ఏదో ఒకరోజు మన థాట్స్లో కరెంట్ ఉండొచ్చు, ఫోన్ ఉండొచ్చు, బాటలు ఉండొచ్చు, ఇంకోటి చైర్, టేబుల్, ఒక మనిషికి ఒక ఆలోచన వచ్చింది, అది కార్యరూపంగా తీసుకొచ్చినప్పుడు అది ఉంది, మా ఎదురుగా ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు యూనివర్స్ని కూడా ఈ మనిషి స్టడీ చేస్తున్నాడు, సైంటిస్ట్. క్వాంటమ్ ఫిజిక్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, క్వాంటమ్ మెకానిక్స్, సో మెనీ థింగ్స్ దే విల్ టెల్ అది. సో వాళ్ళు అంటారు, ఇప్పుడు మనకి చాలామందికి యూనివర్స్ అంటే ఏమనుకుంటున్నారంటే, మనం ఉన్నాము ఏదైతే మన భూమి, ఆకాశము, ఇవి ఉండే జీవిలు, ఇవి ఉండే ఓషన్ ప్లస్ ఈ కొండలు అవన్నీ, తర్వాత ఆకాశంలో ఉండే స్టార్స్, ఇవన్నీ యూనివర్స్ అనుకుంటున్నాం. చాలామంది బ్లైండ్గా ఇదే యూనివర్స్ అనుకుంటున్నాం, బ్లైండ్గా. ఇది ఒక గ్యాలక్సీ, యూనివర్స్లో ఒక గ్యాలక్సీ. మనం ఉండేది ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మిల్కీ వే. మిల్కీ వే గ్యాలక్సీలో ఈ ఎర్త్, సన్, మూన్, సో మెనీ ప్లానెట్ సిస్టము, శాటిలైట్ సిస్టము, స్టార్ సిస్టమ్స్ అన్నీ ఉన్నవి, సోలార్ సిస్టమ్ అన్నీ ఉన్నవి. ఇది ఒక మిల్కీ వే అనేది ఒక గ్యాలక్సీ, దీంట్లో ఉన్నాము, ఇదే యూనివర్స్ అనుకుంటున్నాము. కానీ యూనివర్స్ ఇది కాదు. యూనివర్స్ అంటే ఇప్పుడు సైంటిస్ట్కి 73% ఆఫ్ ద యూనివర్స్, ఎంటైర్ యూనివర్స్ ఈజ్ కవర్డ్ బై డార్క్ ఎనర్జీ. డార్క్ ఎనర్జీ నోబడీ నోస్ వాట్ ఈస్. అవును, అంటే ఇప్పుడు అర్థం అనుకుంటున్నాను అసలు డార్క్ ఎనర్జీ ఏంటి. ఈవెన్ సైంటిస్ట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద డార్క్ ఎనర్జీ, వాట్ ఈస్ దట్ అని అనుకున్నాను. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద డార్క్ ఎనర్జీ. వీ డోంట్ నో. సైన్స్ అక్కడ దాకా అడుగు పెట్టలేదు, అక్కడ దాకా వెళ్ళేదానికి కూడా అవ్వట్లేదు. సో అది దాంట్లో ఏముంది, ఇంకా ఫ్యూచర్లో కూడా తెలుసుకుంటారో తెలియదో అది చూడాలి మనం. ఇంకా 100 years 200 years డార్క్ ఎనర్జీలో ఏముందో తెలియదు. సో ఇంకా 23% ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ కవర్డ్ బై డార్క్ మ్యాటర్. బికాస్ ఇట్ ఈస్ ఎనర్జీలెస్. ఇట్ డజంట్ క్యారీ ఎనీ ఎనర్జీ. డార్క్ మ్యాటర్ అంటే 96% అయిపోయింది. 73% డార్క్ ఎనర్జీ, 23% డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్లో 96% ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ కవర్డ్ బై వేస్ట్ మెటీరియల్. అంటే మనకి కావాల్సింది కాదు, ఇప్పటిదాకా మనము దానిలో ఏముంది మాకు తెలియదు. ఓన్లీ థింగ్ ఏమంటే ఈ యూనివర్స్ అనేది హోల్డ్ చేస్తున్నాం, అవి ఒక గ్రావిటేషన్ పుల్లో ఎక్స్పాండ్ కాకుండా హోల్డ్ చేస్తున్నాం, అదొకటే తెలుసు మనకి. సో ఈ 4%లో, రిమైనింగ్ 4%లో 99.9% ఇంటర్స్టెల్లర్ డస్ట్ అంటారు. డస్ట్ దట్ ఈస్ ఆల్సో యూజ్లెస్ ఫర్ అస్. ఓకే, మనం ఉండేది ఓన్లీ 0.01% ఆఫ్ ద యూనివర్స్లో. 0.01%. ఇంత పెద్ద ప్రపంచం, ఇంత పెద్ద ఒక గ్యాలక్సీ, ఇది ఇంత పెద్ద ప్రపంచం కాదు, ఇంత ఒక గ్యాలక్సీ. 0.01% ఇది ఒక గ్యాలక్సీ. ఇలాంటి గ్యాలక్సీలో 2 trillions ఉన్నాయి. అందులో మళ్ళీ 2 trillions గ్యాలక్సీ ఉన్నాయి. 0.1% ఎంత పెద్ద అంటే మిగిలిన ఎన్నో బిలియన్స్ ఆఫ్ స్టార్స్, మనకు తెలియని స్టార్స్, శాటిలైట్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఒక గ్యాలక్సీలో ఇంత ప్రపంచం ఉంది, ఇన్ని జీవులు, ఎన్నో మిలియన్స్ ఆఫ్ జీవులు, ఈ బ్యూటిఫుల్ సీనరీస్, ఐస్, వాటరు,
ఓషన్, ఈ మనిషి, ఇవన్నీ ఉన్నాయి, ఫారెస్ట్, ఇవన్నీ బ్యూటిఫుల్గా. ఇన్ రిమైనింగ్ 2 ట్రిలియన్స్లో ఏముంది ఎవరికి తెలియదు. 2 ట్రిలియన్స్లో అది కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఇలాంటి 2 ట్రిలియన్స్ గెలాక్సీ ఏమైతే ఉన్నావో దేవుడు అనుకుంటే మనము ఇప్పుడు ఎవ్రీథింగ్ యూనివర్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ బికాజ్ వీఆర్ మేడప్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. సో అట్ బేసిక్ లెవెల్ మన సెల్యులర్ లెవెల్లో తీసుకుంటే సెల్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. సో వీఆర్ ఆల్ బేసికలీ ఎనర్జీ. మనకు సెన్షియల్ ఆర్గన్స్కి, మన కంటికి మనం ఒక మనిషిగా కనిపించాం, కానీ బేసిక్ లెవెల్లో తీసుకుంటే వీఆర్ ఆల్ క్యారింగ్ సర్టెన్ ఎనర్జీ. వీఆర్ ఆల్ ఎనర్జీ. సో ఎనర్జీ అనేది తీసుకున్నప్పుడు ఇప్పుడు యూనివర్స్ సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల యూనివర్స్ ఫారం అయిందని. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది, దాంట్లో డీటెయిల్స్ వద్దు, ఒక ఎక్స్ప్లోజన్ అయింది, ఎక్స్ప్లోజన్ తర్వాత ఇవన్నీ మార్పడింది అంటారు. సో ఎక్స్ప్లోజన్ అయితే సపోజ్ ఒక డైనామిక్ ఎక్స్ప్లోజన్ అయింది అనుకోండి, అక్కడ డిస్ట్రక్షనా కన్స్ట్రక్షనా అంటే మీకు చెప్తున్నాను. మీకు ఒక ఎక్స్ప్లోజన్ అంటే ఏంటి, ఒక బాంబ్ ఎక్స్ప్లోడ్ అయింది అనుకోండి, అక్కడ డిస్ట్రక్షన్ అవుతుందా కన్స్ట్రక్టివ్గా ఉంటుందా? డిస్ట్రక్షన్నే. జనాలు చేస్తారు, ఏదేదో డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక డైనామిక్ ఉండొచ్చు, ఒక న్యూక్లియర్ బాంబ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎక్స్ప్లోడ్ అయినప్పుడు డిస్ట్రక్షన్ అవుతుంది. కానీ బిగ్ బ్యాంగ్ థియరీలో ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఎందుకు ఇలాంటి బ్యూటిఫుల్ ఫార్మ్ మనం ఇంత జీవులు ఎలా సృష్టించగలరు, ఇంత నెంబర్ ఆఫ్ 10 మిలియన్స్ ఎలా ఉన్నవి ఏదో మనకి తెలియకుండా, రైట్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా, వైరస్ తీసుకుంటే మన మనిషి వరకు చాలా మిలియన్స్ ఆఫ్ జీవులు ఉన్నవి. ఇలాంటి బ్యూటిఫుల్ ఫారెస్ట్, ప్లాంట్ సిస్టమ్, వెజిటేషన్, అలాగే ఓషన్ సిస్టమ్, స్టార్ సిస్టమ్, సోలార్ సిస్టమ్ ఎలా ఫార్మ్ అయింది? ఒక ఎక్స్ప్లోజన్ అయితే ఎక్స్ప్లోజన్ ఇమీడియట్ అవుట్కమ్ షుడ్ బి డిస్ట్రక్షన్. బట్ కన్స్ట్రక్టివ్గా ఎలా ఫార్మ్ అయింది? విచ్ ఇంటెలిజెన్స్ చేసిన ఇలాంటి కన్స్ట్రక్టివ్ చేసిన ఇంటెలిజెన్స్ ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇంటెలిజెన్స్? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? సో దేవుడు అన్నా కూడా ఒక ఫ్రీక్వెన్సీ, హై లెవెల్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళే వరకు మనకి అర్థం అవ్వదు. అప్పుడు దాకా ఇలాంటి వితండవాదాలు చేస్తూ ఉంటాం మనం. సైన్స్ ఇప్పుడు చెప్తాను, సైన్సిస్ట్ కూడా చాలామంది ఈరోజు క్వాంటమ్ ఫిజిక్స్లో ఏమున్నావో ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తున్నారు వాళ్ళు, కాన్షియస్నెస్ ఉండొచ్చు, ఆటమ్స్ ఉండొచ్చు, ఇవన్నీ మన వేదాంతస్లో, మన ఉపనిషత్తులో ఎప్పుడో ఉన్నవి, స్క్రిప్ట్స్ ఉన్నవి, ఇప్పుడు కూడా స్క్రిప్ట్స్ ఉన్నవి. సో అవి ఇప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రనాడి సూర్యనాడి అంటాము, లోపల ఏదో చక్ర సిస్టము, చంద్రనాడి సూర్యనాడి అంటాము, చక్ర సిస్టమ్. ద సేమ్ చక్ర సిస్టమ్, చంద్రనాడి సూర్యనాడిని ఇప్పుడు మనము సైంటిస్ట్ ఏమంటారు, ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. మనం ఆల్రెడీ గ్రంథాలు చెప్పాం ఈ చక్ర సిస్టమ్ ఉంది, ఇప్పుడు వాళ్ళు కొంత కనిపెట్టినట్టు ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అంటున్నారు. దాంట్లో ఆటోనమిక్ నర్వస్ సిస్టంలో మరి ఈ చక్ర సిస్టమ్ వచ్చినప్పుడు చంద్రనాడి సూర్యనాడి వస్తుంది. ఆటోనమిక్ నర్వస్ సిస్టంలో వీళ్ళు ఏమంటారు, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. సో వాట్ ఎవర్ దేర్ ఇన్ అవర్ స్క్రిప్ట్స్, దాన్ని సైంటిస్ట్గా సైన్స్ ఇది అని చెప్తున్నారు. అది హౌ దే ఆర్ యాక్టింగ్, హౌ దే ఆర్ వర్కింగ్ అనేది అన్ని ప్రిన్సిపల్స్ చక్ర సిస్టంలో ఉన్నవి. ఎనర్జీ సిస్టమ్, హౌ దే ఆర్ ఆపరేటింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ దే ఆర్ డూయింగ్ అనేది అది ఉంది. అలాగే ఇప్పుడు మైండ్, ఇప్పుడు అదే సైంటిస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే దేవుడు నమ్మట్లేదో సైంటిస్ట్, అదే సైంటిస్ట్ చెప్తున్నాను, వేర్ ఇస్ మైండ్, షో మీ ద మైండ్. ఇప్పుడు మైండ్ అంటున్నారు మీరు, కాన్షియస్ మైండ్ అంటున్నారు, సబ్ కాన్షియస్ మైండ్ అంటున్నారు, సూపర్ కాన్షియస్ మైండ్ అంటున్నారు. వేర్ ఇట్ ఈస్, షో మీ. దెన్ దీని వెనకాల ఉండే సోర్స్ ఏంటి, ఎనర్జీ ఏంటి, ఈ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఎవరు నడిపిస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీ లోపల జరుగుతున్నవి చాలా జరుగుతున్నాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నెంబర్ ఆఫ్ సెల్స్, ఎన్నో మిలియన్స్ ఆఫ్ సెల్ డై అవుతున్నవి, చచ్చిపోతున్నవి. అదే ఒక సెకండ్లో అదే మిలియన్స్ ఆఫ్ సెల్స్ మళ్ళీ రీబర్త్ అవుతున్నవి. ఎన్నో లీటర్స్ ఆఫ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతా ఉంది, బ్లడ్ పంపింగ్ అవుతా ఉంది, రెస్పిరేషన్ చేస్తున్నారు, హార్ట్ బీట్ జరుగుతూ ఉంది, బ్లడ్ పంపింగ్ అవుతా ఉంది. మనకుండే లోపల ఉండే ఈ బ్లడ్ సిస్టమ్ చూసుకుంటే ఎంటైర్ సర్కంఫరెన్స్, మన హార్ట్ సర్కంఫరెన్స్ 2 times సరౌండ్ చేస్తే ఎంత ఉంటుందో, మన డిస్టెన్స్ కవర్ చేస్తున్నామో అంత డిస్టెన్స్ ఉంటుంది మనకి బ్లడ్ ఫ్లో అయ్యేది. సో ఎన్నో సెకండ్స్కి ఇన్ని అవుతున్నాయి. వాట్ ఈస్ దట్ ఇంటెలిజెన్స్? ఏం నడిపిస్తుంది అది? మీ చేతిలో లేదు, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది. మనం ఇక్కడ లేనిపోనివన్నీ ఆలోచిస్తున్నాము, కానీ మా లోపల ఇది జరుగుతూ ఉన్నాం మాకు తెలియకుండా. ఫుడ్ తింటున్నారు అంతే, అయిపోయింది. లోపల థౌజండ్స్ ఆఫ్ ఎంజైమ్స్, థౌజండ్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆ ఫుడ్ డైజెస్ట్ చేసి, దాన్ని బ్రేక్ డౌన్ చేసి, ప్రతి సెల్స్కు ఎనర్జీ పంపించడానికి, అసిమిలేషన్ చేసేదానికి చాలా ఎంజైమ్స్ వర్క్ చేస్తున్నవి, చాలా ఇవున్నవి. సో ఎలా జరుగుతూ ఉన్నవి ఇవన్నీ? హూ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఏ ఇంటెలిజెన్స్ మమ్మల్ని నడిపిస్తూ ఉంది?
ఇవన్నీ చేపిస్తూ ఉంది. మనకి లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. కాన్షియస్ హార్ట్ బీట్ నా చేతిలో లేదు, పల్స్ రేట్ నా చేతిలో లేదు, కిడ్నీ ఇది ఏదైతే ఉంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ నా చేతిలో లేదు, బ్లడ్ పంపింగ్ నా చేతిలో లేదు, రెస్పిరేషన్ నా చేతిలో లేదు. పడుకుంటాము అయినా జరుగుతూ ఉంటుంది. దెన్ విచ్ ఇస్ దట్, వాట్ ఈస్ దట్, వాట్ ఇంటెలిజెన్స్ బిహైండ్ దట్? సంబడి షుడ్ బి దేర్ నో డూ ఆల్ దీస్ థింగ్స్. హ్యూమన్ అనాటమీ ఇలా ఉండడానికి కూడా ఒక శక్తి, ఒక ఎవరో సో క్రియేషన్. ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఉంది, ఏదో ఒక ఫ్రీక్వెన్సీ, అది దేవుడు అనుకుంటున్నారో ఏదనుకుంటున్నారో, ఆ ఫ్రీక్వెన్సీనే ఈరోజు ఆ ఒక 2 ట్రిలియన్ స్టెల్స్ ఏదైతే ఉన్నారో, గెలాక్సీస్ ఏదైతే ఉన్నారో, ఈ హై లెవెల్ ఫ్రీక్వెన్సీ ఏదో ఒక రోజు అక్కడ కనిపిస్తారు. ఈ 2 ట్రిలియన్స్ మన ఒక గెలాక్సీలో మనకు తెలుసు ఏమేమి ఉంది అని. ఈ 2 ట్రిలియన్స్ గెలాక్సీలో ఏమున్నామని సైంటిస్ట్ కూడా తెలియదు, రీసెర్చ్ చేస్తున్నారు. సో ఏ గెలాక్సీలో కూర్చొని ఏ హై లెవెల్ ఫ్రీక్వెన్సీ మమ్మల్ని అందరూ నడిపిస్తుంది, ఇంతమంది జీవుల్ని, ఇంతమంది ఏదైతే ఉందో, ఎందుకలా ఏ ఇంటెలిజెన్స్ నడిపిస్తూ ఉంది అనేది ఏదో ఒక రోజు దేవుడు ఉన్నాడో లేదో అని డెఫినెట్గా సైంటిస్టే కనిపెట్టి చెప్తారు. వండర్ఫుల్ సార్. అంటే నిజంగా మీరు చెప్తున్నప్పుడు యూనివర్స్ అంటే జనరల్గా నేను అనుకునే, అంటే నా విజన్ అనేది వేరేలా ఉండదు. నాదనే కాదు, చాలా మందికి ఇది 100% యూనివర్స్, ఇలా చాలా డిఫరెంట్ లెక్కలు ఉండేవన్నమాట. బట్ మీరు ఇప్పుడు చెప్పినప్పుడు 100% తీసుకుంటే అందులో 0.1% మన హోల్ 0.01%లో అది కూడా 0.01%లో ఉండే గ్యాలక్సీ ఇంత పెద్ద గ్యాలక్సీ ఇంత పెద్దది ఉంది. అండ్ ఈ యూనివర్స్ ముఖ్యంగా దేవుడు లేడు అంటారు కానీ ఒక పక్కన ఇంత ఎనర్జీ మనల్ని నడిపిస్తుంది. సో ఈ డార్క్ ఎనర్జీలో మనకి డార్క్ ఎనర్జీ కానీ డార్క్ మ్యాటర్ నుంచి మనిషికి ఎలాంటి ఏదో డిఫరెంట్ గెలాక్సీలో ఇంకా ఏమేమి ఉన్నారో ఎవరెవరు ఉన్నారో తెలియదు. ఈ గెలాక్సీలో మనం ఉన్నాము, ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. ఆ డార్క్ ఎనర్జీలో ఉండే ఏదైతే డార్క్ అంటేనే ఇది డిస్ట్రక్షన్ మనిషికి రాకూడదు అని ఏ ఎనర్జీ ఆపుతా ఉంది, ఎవరున్నారు దాన్ని అనుకోలో. సో అది సైంటిస్టే చెప్తారు ఏదో ఒకరోజు. సంహౌ ఈ మిస్టరీ ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకొని ఒక అవగాహన పెంచుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫర్ నౌ ఈ ఇన్ఫర్మేషన్ చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ సార్. ఇది చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఎందుకంటే ఒక పవర్, అది గాడ్ అయి ఉండొచ్చు, ఆ ఎనర్జీ అయి ఉండొచ్చు. అది దానికి మనం గాడ్ అని మనం నమ్ముతున్నాం, కొంతమంది ఎనర్జీ అని నమ్ముతుంటారు. హౌఎవర్ మన ఇంత సిస్టాన్ని అయితే ఒక ఎనర్జీ అయితే నడిపిస్తుంది. హోప్ఫుల్లీ ఆ ఎనర్జీకి మనం థ్యాంక్ఫుల్. అట్ ది సేమ్ టైం ఈ విషయం చాలా మందికి మీ ద్వారా నేను చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.